శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. నాతో పాటు కలిసిమెలిసి నడిచారు, మీ సహాయ సహకారాలు అందించారు. నన్ను మీలో ఒకటిగా ఏ విధంగా భావించారు అవి మాత్రమే నేను మళ్ళా కోరుకుంటున్నాను తప్పితే మిగిలిన ఏమీ వద్దు. మీ అందరూ కూడా అందరూ కలిసి వెళ్దాం. మీరెవరు కూడా దయచేసి మీరు ఇబ్బంది పడకండి. మిమ్మల్ని చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. ధైర్యంగా ఉండండి, అన్నీ సక్రమంగా జరుగుతాయి. ఏం జరిగినా మనందరమే కలిసే ఒక నిర్ణయం తీసుకుందాం. మళ్ళా మేము ఎప్పుడు మీట్ అవుదాము అన్న ఉద్దేశం మళ్ళీ అప్డేట్ చేస్తాం. ఈ రోజుకి మీ అందరూ కూడా ఎవ్వరూ కూడా బాధపడకుండా, నాకు తెలుసు మీ అందరికీ బాధ ఉంది. మిమ్మల్ని చూసినాక నాకు అంతకంటే బాధ బాధ్యత పెరిగాయి. రేపు ఏం తీసుకున్నా సరే మనందరమే కలిసే తీసుకుందాం. గ్రామాల్లో ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు ఎస్కోట టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఇంత నిశ్శబ్దంగా ఉంది అంటే కొన్ని వేల మంది బాధపడుతున్నారు. నేను నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. నేను టికెట్లు ఇవ్వకపోతే వెళ్ళిపోవడాలో లేకపోతే ఇంకోటి, నేను అవన్నీ ఏదో ఆశించేస్తే వెళ్ళిపోవాలి. నేను ఏది ఆశించి రాలేదు. ఏమి జరిగినా మీ అందరితో పాటు మీ కష్ట సుఖాల్లో తోడుగా ఉంటాను. రేపు మీ ఏ అవసరం వచ్చినా ఇంతకుముందు ఎలా వచ్చారు ఇప్పుడు కూడా అలాగే రావచ్చు. పార్టీ ఆఫీస్ అక్కడే ఉంటుంది. పార్టీ ఆఫీసు పార్టీ కార్యక్రమాలకి సంబంధించి ఇండిపెండెంట్గా కార్యక్రమాలు చేయాలా లేదా తెలుగుదేశం పార్టీతో కలిపి కార్యక్రమాలు చేయాలా లేకపోతే ఇంకోలాగా చెయ్యాలా అన్నది మీ అందరి అభిప్రాయాల మేరకే జరుగుతుంది తప్పితే నాకంటూ పర్సనల్గా ఏ అభిప్రాయాలు లేవు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.